ఆ సందర్భంలో నేను ఎంపీసీగా కాంటాక్ట్ చేసినప్పుడు 5 ఊళ్ళకు సంబంధించి నేను కేవలం 72 ఓట్ల తేడాతో నేను ఓడిపోయాను. నేను ఓడిపోకముందు నేను ఎన్నికల్లో నాకు కాంగ్రెస్ పార్టీ దీపం ఇస్తున్నప్పుడు మా మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఏకైక స్థానం నాదొకటి. నాకు అనేక కుతంత్రాలు చేసి నన్ను ఓడగొట్టేవారు. ఎందుకంటే ఆ రోజు స్వయంగా నా కేటీఆర్ ఫోన్ చేసింది, తమ్మిరా టీఆర్ఎస్ పార్టీ దీపం నీకు ఇస్తాను దాని పోటీ చేస్తూ రాదని నన్ను పిలిచాను. కానీ ఆ రోజు నేను పోలేదు. నువ్వునే చెప్పినాడు కేటీఆర్ అదే ఫోన్లో చెప్పినాను. సారీ అన్న నేను రాలేనని చెప్పిన. నాకు ముఖ్యమైనది ఆ సాహిత్యం ఉంది, వాళ్ళ ఇంట్లో ఆయనతో కలిసి అన్నీ ఒక కూర్చొని తినోడు ఆ సాహిత్యం నాకు ఉంది కాబట్టి దాన్ని నేను మర్చిపోలేకపోయాను. ఆయనకు ఆ సందర్భాన్ని చెప్పినప్పుడు ఆయన ప్రత్యేక తీసుకున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి, ఆయన నన్ను అడుగులే గొప్ప వాస్తవాన్ని నేను చెప్పాలంటే. కానీ దానికి కాదని ఆయన కూడా ప్రత్యేక తీసుకొని తగ్గడానికి ఆయన ప్రయత్నాలు చేస్తుంది. నాకు 5 ఊళ్ళు 5 ఊళ్ళకు ఇన్ఛార్జ్లను పెట్టి నిన్న చక్రపాణి కొల్లూరు ఇట్లా కొంతమంది నాయకులు పెట్టింది. ఇట్లా కొంతమందిని తీసుకొని మరీ నన్ను ఓడగొట్టి అలా అన్ని కుట్ర చేసినా కూడా నేను ఓడిపోయింది కేవలం 72 ఓట్లు. నీ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనము ఈ కులాల మీద మతాల మీద రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు నేను ఓడిపోయాను. ఆ రోజు మనలాంటి వాళ్ళం ఆ యువకులం అక్కడ ఉన్న యువకులందరం ఒకదాని నుండి ఆ రోజు పనిచేసి ఉంటే ఓడిపోయేటోళ్ళం కాదు. రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనమంతా మనం ఏ పార్టీలో ఉన్నా ఎవరికి ఏ అవకాశాలు వచ్చినా వాళ్ళందరం ఇలా కన్ను వేసుకొని సపోర్ట్ చేసిన సందర్భం లేకపోయినా, నీ గెలుపు కోసం నీకు పనిచేసిన సందర్భం లేకపోయినా నీ ఓటమి నీ కూతురు రాకుంటే సరిపోతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ ఇంకొక అంశం ఇదొకటి. అదో నాకు యువక సందర్భంలో నాకు వెంట లేదు కాబట్టి ఓడిపోయినా నాకు అప్పుడు అనుకున్నా.